బూరెలు చేసుకోవాలంటే భయమేస్తుంది కదా, సరిగ్గా రావేమోనని. అందుకే మనం చేసిన మార్పులు చేర్పులతో కాకుండా పైన కరకరలాడుతూ లోపల మెత్తటి పూర్ణంతో అసలు మనకి బూరెలను అందించిన మన పూర్వీకులు చేసిన పద్ధతిలో చేస్తే సరి. దీనికోసం ఒక గ్లాసు మినపగుళ్ళు 4 గంటలు నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు శనగపప్పు 1 గంట నానబెట్టుకోవాలి. తోపులోకి మొరుంగా ఆడించుకున్న బియ్యం పిండి 2 గ్లాసులు తీసుకొని కాస్త ఉప్పు బెల్లం పాకం వేసి నీళ్లతో తడి పొడిగా కలిపి ఉంచుకొని, ఇప్పుడు ఇడ్లీ పిండి కంటే మెత్తగా, దోస పిండి కంటే గట్టిగా ఆడుకున్న మినపిండి వేసి కలిపి పక్కనుంచుకొని, ఒక్క విజిల్ పెట్టి ఉడికించుకున్న శనగపప్పులో గ్లాసుడు బెల్లం పాకం, గ్లాసుడు పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి ముద్దయ్యే వరకు ఉడికించి, యాలకుల పొడి నెయ్యి వేసి కలిపి చిన్న ఉండలు చుట్టుకొని వేడెక్కిన ఆయిల్లో తోపులో ముంచి 2 వేళ్లతో తీసి ఆయిల్కి దగ్గరగా పెట్టి వదిలి 2 వైపులా కాలాక తీసుకొని నెయ్యి పోసుకొని వేడివేడిగా తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.